నమస్తే అండి. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో, ఈరోజు ప్లాన్ ఏంటంటే, నాకున్న కజిన్స్ అందరి ఇళ్ళకి చుట్టేద్దామని ఫిక్స్ అయ్యాము. ఆల్మోస్ట్ ఒక 4, 5 హౌసెస్ తిరిగేదుంది. మరి ఈవినింగ్ వరకు ఎన్ని హౌసెస్‌కెళ్తానో, నా డే ఎలా గడవబోతుందో చూసేయండి. బిగ్ బాస్కెట్ నుంచి అరటిపళ్ళు తెప్పించానండి కౌశిక్‌కి మిల్క్ షేక్ చేద్దామని. వామ్మో! లుక్ చూసారా? ఇందులో యెల్లోనెస్ కంటే కూడా బ్లాక్ స్పాట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే హారబుల్‌గా వచ్చాయి. ఇంకా మొత్తం ఇంకా రిటర్న్ పెట్టేస్తే, లేదు మేడం రిటర్న్ నాట్ పాసిబుల్. మీకు ఫండ్స్ రిఫండ్ చేస్తామని చెప్పారు. ఏదో ఒకటి తగలబెట్టండి అన్నాను. లిటరల్లీ చాలా కోపమొచ్చింది నాకు. సరే మిగతా బనానాస్ అంటే బాగా పాడైనయి పాడేసేసి కొంచెం బెటర్‌గా ఉన్నాయి పని వాళ్ళకిచ్చేసానండి. సో, మీరు కూడా జాగ్రత్త ఆర్డర్ పెట్టేటప్పుడు. ఇంకా తర్వాత కజిన్స్ ఇంటికెళ్తున్నామంటే మనకి ఫుల్ అలా జోష్‌లో ఉంటాం గానీ, పిల్లలకేం ఉండదు కదా! లైక్ మీ కజిన్స్ ఇంటికి నువ్వు వెళ్తుంటే మాకేంటి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకంటారు. బేసిక్‌గా వాళ్ళ వయసు వాళ్ళు ఉంటేనే వాళ్ళొస్తారండి. సో, అందుకని సరే అడ్డమైనవన్నీ ఆర్డర్ పెట్టుకొని తింటారు ఎందుకొచ్చిన గొడవ అని వాళ్ళకిష్టమైన ఫేవరెట్ ఎగ్ ఫ్రై చేసేసాను. మళ్ళీ ఎగ్ పొరుటు చేస్తే వెధవ డైలాగులు వదులుతారు. ఈజీ మెథడ్ చేసావని చెప్పి అందుకని బాయిల్ చేసి ఎగ్ ఫ్రై చేశానండి. అయిపోయాము. ఇంకా బయలుదేరిపోతున్నాము. కిందకెళ్ళి ఒక 5, 10 మినిట్స్‌లో వైండప్ చేసేసుకుంటాను. సో, పిల్లలకి వంట చేస్తాను కాబట్టి వాళ్ళ గొడవ లేదు. మరి పోయినసారి అన్నయ్య ఇంటికెళ్ళేటప్పుడైతే కార్ ఆగిపోయింది. మీరు చూసారు కదా! మరి ఇవాళ స్మూత్‌గా ఉంటుందా మా జర్నీ లేకపోతే ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూడాల్సొస్తదో నాకు తెలీదు. ఎలా అయితే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటానో మీకు అలాగే చూపిస్తూ ఉంటాను. ప్లీజ్ కీప్ వాచింగ్. జామ్ జామ్ అని జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. సో, బేసిక్‌గా మీకు తెలిసిందే మా ఇంటి నుండి మేము సిటీకి వెళ్ళే దారిలో ఆర్మీ జోన్ అనమాట. సో, ఆర్మీ ఏరియాలో ట్రాఫిక్ ఉండదని చెప్పి మేము ఈ రూట్‌లో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాము. ఎదురుగుండా ఆర్మీ పబ్లిక్ స్కూల్ పిల్లలు ఎంతో ముద్దు ముద్దుగా కనిపించారు వ్యాన్‌లో. పక్కనే సెక్యూరిటీ ఉన్నారు. ఆయన మీద నా కళ్ళు తర్వాత పడినియి. ఫస్ట్ అయితే పిల్లలనే చూసాను. క్యూట్‌గా హాయ్ చెప్పారు. నేను కూడా హాయ్ చెప్పేసా. తర్వాత నా ఫస్ట్ కజిన్ అండి. నా ఫేవరెట్ కజిన్ మమ్మీ సైడ్. మా మాధవక్క ఇంటికి వెళ్ళాము. వెళ్ళంగానే నా ఫేవరెట్ హాట్ హాట్ కాఫీ ఇచ్చింది. అంతకంటే నా ఫేవరెట్ హాట్ హాట్ మిర్చి మూవీ సినిమా వస్తోంది. ఫుల్‌గా ఎంజాయ్ చేశాను కూర్చునైతే. సరే లంచ్ టైం అయింది రమ్మనమందండి. ఎన్ని వెరైటీస్ చేసిందో మై గాడ్. టమాటా పప్పు, మష్రూమ్ ఫ్రై, చికెన్ చుక్క కూర, అన్ని ముక్కల పులుసు, కొత్త ఆవకాయ ఎన్నున్నా నా కళ్ళు ఆవకాయ మీద పడ్డాయండి. సో, తర్వాత సరే వాళ్ళ ఇంటి చుట్టూ కొంచెం నాకు నచ్చిన ప్లేసెస్ మీకు చూపిస్తాను. ఎంట్రన్స్‌లో బుద్ధుడు ఉంటాడండి కార్నర్‌లో చాలా బావుంటుంది. అండ్ ఇంటి వెనక పక్క ఇదిగోండి వినాయకుడు. ఆ చుట్టూ ఉన్న ఫ్రేమ్ ఎంత బావుందో చూసారా? ఇదిగోండి నాచుపూలు. మీలో ఎంతమందికి తెలుసు నాచుపూలు? తెలిస్తే ప్లీజ్ కామెంట్. నీ సహజ సౌందర్యం. సర్దుకోక్కర్లేదు నువ్వేమీ అంటుందండి. ఆవిడేంటో ఒక మూట తీశారు వజ్రాల మూట లోపల నుండి. కాదులే, అక్కిచ్చింది గిఫ్ట్. అందులో ఏమి డైమండ్స్ ఉన్నాయో చూడాలి కారెక్కాక. డబ్బులు. ఎవరు గిఫ్టా? ఎవరికో గిఫ్ట్ అంటాయి నా అంటుండోయ్. నాకు మటుకు ఎప్పుడు ఇవ్వలేదు జీవితంలో ఇలాంటి గిఫ్ట్లు. ఇవి చూసారా అండి రాధా మాధవి పూలు అంటారు. కొంతమంది రాధా మనోహరం, రాధాకృష్ణ అని కూడా పిలుస్తారు. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంటి మీద ఆ పైన ఒక ఏనుగు ఇటుపక్క ఒక ఏనుగు ఉంది కదండి. అది నేను మా వారు పెట్టామన్నమాట ఇల్లు కనిపెట్టాలని చెప్పి. తర్వాత ఇదిగోండి లేత తమలపాకులు. అండ్ దెన్ ఫైనల్లీ ఇంకొక కజిన్ ఇంటికైతే వెళ్ళిపోయాము. మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఇదిగోండి మా పెద్దత్త, మా పెద్ద మామయ్య గారి భార్య, ఈవిడేమో మా చిన్న మామయ్య గారి వైఫ్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా బజ్జీలు పునుగులు ఫేవరెట్స్ మాకు. అదిగోండి మా బావ మా మమ్మీ అక్కడికి వచ్చింది. సో, అక్క మాకు ఇష్టం అని చెప్పి పాపం తెప్పించేశారు వేడివేడిగా. సూపర్గా ఉన్నాయి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంది మా పెద్ద మేనత్త అలాగే చిన్న మేనత్త అండి. సో, మావయ్యలిద్దరూ అన్ఫార్చునేట్లీ లేరు ఇప్పుడు. బట్ దెన్ వీళ్ళిద్దరైతే వెరీ స్వీట్ లేడీస్. ఇంత ఏజ్ వచ్చినా తోడుకోడళ్ళు భలే కెమిస్ట్రీతో ఉంటారు. అయితే ఇక్కడ ఒక కామెడీ జరిగిందండి. నేను మధ్యలో కూర్చుంటాను అని లెగవంగానే మా చిన్నత్త ఆహా లేదు లేదు మా అక్కయ్యే ఉండాలి నా పక్కన అని అంది. చూడండి. ఇలాగే బాగుంది. చూసావా? నా టచ్ వద్దంట మా అత్తకి. వాళ్ళ అక్కయ్య టచ్ కావాలంట. సో, సరదాగా అయితే ఈవినింగ్ని ఎంజాయ్ చేసాము. సో, బేసిక్గా మేము వెళ్ళిన రీజన్ ఏంటంటేనండి మా మమ్మీ వాళ్ళది పాలపర్ అనమాట గుంటూరు దగ్గర. సో, మా మావయ్య వాళ్ళందరూ మా మమ్మీ వాళ్ళు చదువుకున్న స్కూల్ ఏదైతే ఉందో 75 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా ఒక ప్రోగ్రామ్ జరిగింది. సో, బావ వెళ్ళారనమాట మా అందరి తరపున. సో, దాని తాలూకు మెమరీస్ అవన్నీ మా అత్తలకి అది చాలా ప్రీషియస్ కదండి. మరి వాళ్ళ హస్బెండ్స్ చదువుకున్న స్కూల్ అది. అందుకని ఆ మెమరీస్ అన్నీ కూడా పట్టుకుని వాళ్ళు ఆనందంగా అలా టైం స్పెండ్ చేస్తుంటే మీకోసం నా కెమెరాలో దీన్ని బంధించానమాట బేసిక్గా. సో, ఫ్యూచర్లో నేను చూసుకున్నా కూడా మరి మా మమ్మీ వాళ్ళు వెళ్ళిన స్కూల్ అంటే నాకు అదొక హ్యాపీ కదా.
సో ఈ పుస్తకంలో ఈ ఫోటోలో ఉన్న ఆయన పెండ్యాల ప్రసాద్ గారండి, మా పెద్ద మావయ్య గారు అబ్బాయి. సో పెండ్యాల ఫ్యామిలీ తరపున చక్కగా ఈయన వెళ్ళి రిప్రజెంట్ చేశారు. అండ్ ఆ ప్రోగ్రామ్ అంతా ఎలా జరిగింది ఏంటి అని చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అత్త నీ పెళ్ళప్పుడు మమ్మీ ఏజ్ ఎంత అత్త? 3 ఏళ్ళ? రబ్బర్ బొమ్మలా ఉండేది. ఏ కాస్ట్యూమ్లో వచ్చింది? గౌన్ వేసుకొచ్చింది అది పెళ్ళికి? అబ్బో అబ్బబ్బో, వదినమ్మ ఆడబడుచుని బాగానే పొగిడిందండోయ్. రబ్బర్ బొమ్మ అనే మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది. అయితే విషయం ఏంటంటే మా అమ్మమ్మ గారికి 9 మంది సంతానం అండి. అప్పట్లో పిల్లలే ఆస్తులు అనేవారు కదా, ఆ కాన్సెప్ట్ మీద కనేసినట్టున్నారు చాలా ఈజీగా. సో వాళ్ళల్లో లాస్ట్ నుంచి సెకండ్ పర్సన్ మా అమ్మ అయితే, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో చూస్తున్న ఆవిడ ఫస్ట్ కిడ్ వైఫ్ అనమాట, మా పెద్ద మావయ్య గారి భార్య. మాతో ఎన్ని ఫోటోలు దిగినా వాళ్ళ ఆడబడుచు లేకుండా ఆవిడకి సాటిస్ఫాక్షన్ రాదు. సో మధ్యలో పెట్టుకుని మరీ ఫోటో తీసుకుందండి. తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. నా మేనల్లుడు చికెన్ నగెట్స్ తింటున్నాడు. అత్త తీసుకో అన్నాడు. గబగబా ఒకటి తినేసాం సిగ్గు లేకుండా. తర్వాత అదిగోండి మా వదినమ్మ, ద బెస్ట్ వదినమ్మ అండి. నన్నైతే సొంత కూతురులా చూసుకుంటుంది, నాకంటే వయసులో చిన్నదైనా కూడా. అన్నట్టు మ్యాంగో జ్యూస్ పెట్టిందండి. సమ్మర్లో ఎవరైనా పెడతారు, బట్ మా వదినమ్మ నేను ఎప్పుడు వెళ్ళినా పెడుతుంది 24/7. అది ఆవిడ స్పెషాలిటీ. ఇంతకీ వ్లాగ్ నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.